ఒకటేంటంటే ఇక్కడ మద్యము, వ్యభిచారము, మోహపు చూపులు, ఆ తర్వాత బాడీ మసాజులు వీటితో పాటు ఒక భయంకరమైన అలవాటు ఏంటంటే ప్రతి 5 షాపులకి ఒక షాపు టాటూ వేసే షాపే. టాటూలు వేసుకోకూడదు అని క్లియర్గా బైబిల్ మనకి సెలవిస్తుంది. కానీ ఎవ్వరు వేసుకోకుండా ఉండట్లేదు. వాళ్ళకి తెలియట్లేదు సత్యమేంటో. ఈరోజు పచ్చబొట్ల గురించి వాక్యం ఏమని సెలవిస్తుందో మనం తెలుసుకుందాం. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. లేవియకాండము 19వ అధ్యాయము 28వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. చచ్చిన వారి కొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు, నేను మీ దేవుడనైన యెహోవాను. చూడండి ఒకసారి, చచ్చిన వాని కొరకు మన దేహాన్ని చీరుకోకూడదంట, పచ్చబొట్లు వేసుకోకూడదంట. దేవుడే ఆజ్ఞించాడు. చనిపోయిన వాళ్ళు పోయారు, వాళ్ళంటే వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళ పేర్లు ఇచ్చుకుంటున్నారు. తల్లి పేర్లు, తండ్రి పేర్లు, అక్క పేర్లు, అన్న పేర్లు, బాయ్ ఫ్రెండ్ పేర్లు, గర్ల్ ఫ్రెండ్ పేర్లు, వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేర్లు ఇచ్చుకుంటున్నారు. అలా వేయించుకోకూడదు. దేవుని ఆజ్ఞని మనం మీరకూడదు. ఆయన ఆజ్ఞానుసారమే మనం బ్రతకాలి. కాబట్టి పచ్చబొట్లు ఎవరు వేయించుకోకండి. అది ఫ్యాక్ట్.